ఆర్టీసీ బస్సులో 36 లక్షల రూపాయల చోరీ కేసును మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు 2 వారాల్లోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. ఇక హైదరాబాద్ మోతీనగర్కి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి పాలచర్ల దామోదర్ ఏపీలోని కర్నూలులో ఉండే సోదరి భాగ్యలక్ష్మికి ఇచ్చేందుకు పీఎఫ్డబ్ల్యూ విత్డ్రా చేశాడు. అయితే ఈ నెల 16న 35 లక్షల రూపాయల నగదు బ్యాగుతో కర్నూలు బయలుదేరాడు. ఎంజీబీఎస్లో బయలుదేరిన బస్సు జడ్చర్లకు చేరుకుంది. అయితే బ్యాగ్ పరిశీలించగా బ్యాగ్లో నగదు కనిపించలేదు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఇద్దరు కూడా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంజీబీఎస్లోకి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్టాండ్లో చూసుకుంటే తనవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28 రోజు సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళి